విలన్ హస్బెండ్ సీజన్ 2 ఎపిసోడ్ 92. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదంగా వెళ్దాం. రాహుల్ కింద పడి రక్తం కక్కుకుంటూ దీనంగా రితిక వైపు చూస్తూ, రితిక ప్లీజ్ నన్ను వదిలేసి, ప్లీజ్ నన్ను చంపొద్దు అంటూ మూలగడం మొదలు పెడతాడు. రితిక చేతిలోకి ఇనుపరాగి రాగానే ఆమె ఒంట్లో ఒక కొత్త శక్తి ప్రవహించినట్లు అయ్యింది. భయం స్థానంలో కసి పగ తన ముఖంలోకి వచ్చాయి. గౌతమ్తో ఎంతో అందమైన జీవితం ఇమాజిన్ చేసుకున్న తన జీవితాన్ని నాశనం చేసిన రాహుల్ వైపు చూస్తూ, ఆద్య జైలు ఇచ్చిన ధైర్యంతో రితిక ఆ రాడ్ని గట్టిగా పట్టుకొని కింద పడి ఉన్న రాహుల్ వైపు అడుగులు వేయడం మొదలు పెడుతుంది. రితిక చేతిలోకి ఆ ఇనుపరాగి రాగానే ఆమె కళ్ళల్లో ఉన్న భయం మంచులాగా కరిగిపోయి ఆ స్థానంలో ఒక అగ్నిపర్వతం బద్దలయ్యింది. గౌతమ్తో తాను ఊహించుకున్న అందమైన జీవితం, తన నవ్వులు, తన కలలు, ఇలా అన్నింటినీ మసి చేసిన రాక్షసుడు తన కళ్ళ ముందు రక్తంతో పడి ఉన్నాడు. రితిక అడుగులు ముందుకు వేస్తూ ఉంటే రాహుల్ నరకప్రాయమైన భయంతో వెనక్కి జరగడానికి ప్రయత్నిస్తూ, రితిక ప్లీజ్ నన్ను వదిలేసే అని కన్నీళ్లతో భయంతో తన వైపు చూస్తాడు. రితిక మొదటి అడుగు వేసి చేతిలోని రాడ్ని రాహుల్ మోకాలపైన బలంగా కొడుతుంది. ధామ్ అన్న సౌండ్ వినపడగానే అమ్మా అని రాహుల్ గొంతు చీల్చుకుంటూ వచ్చిన అరుపు ఆ గోడల్ని తాకి ప్రతిధ్వనిస్తుంది. ఆ రోజు ఆ నల్లటి రాత్రి నేను కూడా ఇలాగే కదరా ఏడ్చాను. రాహుల్ ప్లీజ్ నన్ను వదిలేసేయండి, నా ప్రాణం పోతుంది అని మీ కాళ్ళు పట్టుకొని ఏడ్చాను కదరా. రితిక గొంతులో నుంచి వస్తున్న మాటలు కేవలం మాటలు కావు, గుండె లోతుల్లో నుంచి వస్తున్న నెత్తుటి చుక్కలు. ఆమె రెండో దెబ్బ వాడి భుజం మీద వేసింది. ఒక్కసారి కాదురా, ఆ రోజు మీ ముగ్గురు నా శరీరాన్ని పీక్కొని తింటుంటే నా ప్రాణం అనంతకోటి నరకాన్ని చూసింది. ఒక్క అమ్మాయి రేప్కి గురైనప్పుడు చచ్చేది ఆ ఒక్కరోజు అనుకుంటున్నావా? కాదురా, ఆ రోజు నుండి ప్రతిరోజు ప్రతి క్షణం నేను చస్తూనే ఉన్నాను. రితిక కళ్ళల్లో నుంచి కన్నీళ్లు ధారాలుగా కారుతూ ఉన్నాయి, కానీ తన చేతుల్లోని పట్టు మాత్రం వదలట్లేదు. రాహుల్ కింద పడి దొర్లుతూ ఉంటే వాడు వీపు మీద మరో దెబ్బ కొట్టింది. అద్దంలో నా ముఖం నేను చూసుకోవాలన్న నాకే అసహ్యం వేసేలా చేశారు కదరా. అద్దంలో నా ముఖం నేను చూసుకోవాలన్న నాకే అసహ్యం వేసేలా చేశారు కదరా. నలుగురిలోకి వెళ్ళాలంటే నా శరీరం మీద మీ అపవిత్రమైన చేతులు పడిన గుర్తులు గుర్తొచ్చి ఊపిరాడకపోయేది. గౌతమ్ నన్ను అంత ప్రాణంగా ప్రేమిస్తూ ఉన్నా ఆ స్వచ్ఛమైన ప్రేమను స్వీకరించడానికి కూడా నా మనసు అంగీకరించలేదు. నన్ను నేను ఒక అపరాధిలా చూసుకునేలా చేశారు. నా తప్పు ఏముందిరా ఇందులో? ఒక ఆడపిల్లగా పుట్టడమేనా నేను చేసిన తప్పు? రితిక అరుస్తూ ఉన్న ఒక్కో మాటకి అక్కడున్న ఆద్య సంధ్యాల కళ్ళల్లో నుంచి కన్నీళ్లు ఆగడం లేదు. జై తలదించుకొని నిలబడ్డాడు. హరిణి మాత్రం ఈ సీన్ చూసి లోపల వణికిపోతూ ఎక్కడ తన నిజాలు కూడా బయటపడతాయేమోనని టెన్షన్ పడుతూ ఉంటుంది. నువ్వు నీ ఫ్రెండ్స్ ఆ రాక్షస ఆనందాన్ని వీడియో తీసి నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటే ఆ పెయిన్ అనుభవించడం కంటే చావడం నయం అనుకున్నాను. కానీ ఈరోజు నాలోని భయం చచ్చిపోయింది. ఒక అమ్మాయిని తాకాలంటే నీలాంటి మృగాలకి ఒళ్ళు వనకాలి అంటూ రితిక జై వైపు చూడగానే రాహుల్ రెండు కాళ్ళు, ఒకటి జై మరొకటి రుద్ర వాళ్ళ కాళ్ళతో నొక్కి పట్టగానే రితిక వాడి కాళ్ళ మధ్య వాడి మగతనం మీద బలంగా ఇనుపరాడుతో కొడుతుంది. ఆ అమ్మా! రాహుల్ ఆ దెబ్బకి ప్రాణాలు పోయేలాగా గిలగిలా కొట్టుకుంటూ నోటి వెంట రక్తం కక్కుతూ అక్కడే కుప్ప కూలిపోయాడు. వాడి కళ్ళల్లోని సైకోతనం అంతా పోయి చావు భయం స్పష్టంగా కనిపించింది. రితిక చేతిలోని రాటి కింద పడిపోయింది. ఆ దెబ్బతో తనలోని కసి, ఆవేదన అన్నీ కన్నీళ్ల రూపంలో బయటకొచ్చాయి. రితిక మోకాల మీద కింద కూర్చుండిపోయి గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. ఆద్య వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి రితికాను గట్టిగా హక్ చేసుకుంటూ, రితిక రిలాక్స్, నువ్వు ఓడిపోలేదు, నువ్వు గెలిచావురా, నీ జీవితాన్ని నాశనం చేసిన వాడిని నువ్వే అంతం చేశావు అంటూ ఆద్య రితికాను ఓదారుస్తూ ఉంటే జై రాహుల్ వైపు చూశాడు. వాడు పూర్తిగా స్పృహ కోల్పోయి నరకంలో పడి ఉన్న శవంలాగా పడున్నాడు. రితిక మాటలకు, ఆమె అనుభవించిన ఆవేదనకు పాడుబడిన గోడలు కూడా కన్నీళ్లు పెట్టుకున్నట్టు అనిపించింది. ఆద్య గుండెల్లో ఒకవైపు రాహుల్ మీద నరాల్లో కోపం రగులుతూ ఉంటే మరోవైపు రితిక సంధ్యాల పరిస్థితి చూసి మనసు ముక్కలైపోయింది. ఆద్యను గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తూ ఉన్న రితిక మెల్లగా తల పైకెత్తి కన్నీళ్లతో తడిసిన కళ్ళతో ఆద్య వైపు చూస్తూ, నీకు తెలుసా అక్క? రితిక గొంతు దుఃఖంతో పూడుకుపోయింది. పెదాలు వణుకుతూ ఉన్నాయి. కింద రక్తహీనంగా పడి ఉన్న రాహుల్ వైపు అసహ్యంగా చూస్తూ, ఈ కుక్క
ఈ రాక్షసుడి నుండి నన్ను తప్పించడానికి నాకంటే ఎక్కువగా హెల్ప్ చేసింది ఎవరో తెలుసా అక్క? ఈ సంధ్య అక్కే అంది వీల్ చైర్లో ఉన్న సంధ్య వైపు చూపిస్తూ. ఆ మాట వినగానే జై ఆద్యాలతో పాటు అక్కడున్న వాళ్ళందరి గుండెలు ఒక్కసారిగా బరువయ్యాయి. రితిక ఏడుస్తూనే, ఆ రోజు వీడు నన్ను గ్యాంగ్ రేప్ చేసి ఆ వీడియో చూపిస్తూ నరకం చూపిస్తున్నప్పుడు నా ప్రాణాలు తీసుకోవడానికి కూడా వీడు ఒప్పుకోలేదక్క. అంతేకాదు నన్ను 24 hours న్యూడ్గా ఉంచి నన్ను ఒక వస్తువులా వాడుకుంటూ రూమ్లో బంధించేశాడు. కానీ ఈ సంధ్య అక్క తన ప్రాణాలకు తెగించి ఆ రూమ్ తాళాలు దొంగిలించి నన్ను అక్కడి నుండి తప్పించింది. నన్ను పంపించేస్తూ నువ్వైనా బతుకు రితిక, ఇక్కడి నుండి వెళ్ళిపో అని పంపించేసింది. రితిక మాటలకి వీల్ చైర్లో ఉన్న సంధ్య కళ్ళల్లో నుంచి కన్నీళ్లు ధారాలుగా కారుతూ ఉన్నాయి. ఆ జ్ఞాపకాలు గుర్తొచ్చి ఆమె శరీరం వణికిపోతుంది. కానీ ఆ తర్వాత సంధ్య అక్కని కుక్క వదల్లేదక్క. నేను తప్పించుకుపోయిన కోపంతో అమాయకురాలైన ఈ సంధ్య అక్కని ప్రతిరోజు పశువులాగా హింసించాడు. ఒంటి మీద సిగరెట్తో కాల్చేవాడు. అన్నం పెట్టకుండా, దాహానికి మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా గదిలో పడేసి కుక్క కంటే హీనంగా చూశాడక్క. కనీసం ఏడవడానికి కూడా వీడు ఒప్పుకునేవాడు కాదు. తను అనుభవించిన నరకం ముందు నా బాధ ఎంతక్క? నేనెవరో తెలియకపోయినా సరే అక్క నా కోసం చాలా చేసింది అని రితిక ఏడుస్తూ ఆద్య కాళ్ళ మీద పడిపోయింది. ఇవాళ నువ్వే గనుక దేవుడిలాగా రాకపోయి ఉంటే ఈ సంధ్య అక్క ఈ పాటికి చచ్చిపోయేదక్క. వీడు కన్ఫామ్గా చంపేసేవాడు. రితిక ఆవేదనగా ఆద్య చేతులు పట్టుకుని గుండెలు పగిలేలాగా రోధిస్తూ అడిగిన ఒకే ఒక్క ప్రశ్న అక్కడున్న వాళ్ళందరి కళ్ళల్లో నీళ్లు తెప్పించింది. అమ్మాయిలను ఎందుకక్క ఇంత చీప్గా చూస్తారు? ఒక ఆడపిల్ల కనిపిస్తే వీళ్ళకి కేవలం ఒక శారీరక సుఖమిచ్చే వస్తువులాగే కనిపిస్తుందా? మాకు మనసుంటుంది, కలలుంటాయి, మాకు ఇష్టాలుంటాయి అని వీళ్ళకి ఎందుకు అర్థం కాదక్క? ఎందుకు మమ్మల్ని ఇలా బతికుండగానే చంపేస్తారు? రితిక అడిగిన ప్రశ్నలకి ఆద్య నోట మాట రాలేదు. ఆమె కళ్ళల్లో నుంచి కన్నీళ్లు టపటపా రితిక చేతుల మీద పడ్డాయి. ఒక ఆడపిల్లగా ఆ బాధ, ఆ నరకం ఎంత భయంకరంగా ఉంటుందో ఆద్యకి పూర్తిగా అర్థమయ్యింది. ఆమె వెంటనే కింద కూర్చొని రితికను తన గుండెలకి గట్టిగా హత్తుకుంది. ఏడవ్వాకు రితిక, ప్లీజ్ ఏడవ్వాకు. ఇక మీకు ఎలాంటి భయం లేదు. ఆ రాక్షసుడి అంతం మీ కళ్ళ ముందే జరిగింది అంటూ ఆద్య రితిక తల నిమురుతూ ఏడ్చేస్తుంది. పక్కనే నిలబడి ఉన్న జై సంధ్య శరీరం మీద ఉన్న గాయాలను, ఆమె కళ్ళల్లో ఉన్న దీనత్వాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. ఒక మగాడిగా సమాజంలో తిరుగుతూ ఉన్న ఇలాంటి మృగాల ప్రవర్తన చూసి అతని తల సిగ్గుతో వంచేశాడు. జై కళ్ళు కూడా చెమ్మగిల్లాయి. పిడికిలు బిగించి, రాహుల్ నీకు చావు కూడా చాలా తక్కువరా అని మనసులోనే అనుకున్నాడు. రుద్ర సైతం ఆ ఎమోషన్ని భరించలేక కళ్ళు తుడుచుకొని పక్కకు తిరిగాడు. కానీ అక్కడే నిలబడి ఉన్న హరిణి ముఖంలో మాత్రం నెత్తురు చుక్కలేదు. రాహుల్ చేసిన పాపాలలో తన పాత్ర కూడా ఉందనే నిజం ఎక్కడ బయటపడుతుందోననే భయంతో ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. రితిక మాటలు, సంధ్య అనుభవించిన నరకం విన్నాక జై మనసులో రాహుల్ మీద ఉన్న కాస్తో కోస్తో జాలి కూడా పూర్తిగా చచ్చిపోయింది. కొన ఊపిరితో కింద పడి కొట్టుకుంటూ ఉన్న రాక్షసుడి వైపు జై చూపులు తిరిగాయి. వీడిని ఇలా వదిలేస్తే చట్టం, కోర్టులు అంటూ మళ్ళీ తప్పించుకునే అవకాశం ఉంది. వీడికి ఇక్కడి ఈ క్షణమే నరకం చూపించి చంపాలని జై డిసైడ్ అయిపోయాడు. రితిక చేతులు వణుకుతూ ఉంటే జై తన చేతితో రితిక చేతిని ఆ గన్ ట్రిగ్గర్ని కలిపి గట్టిగా పట్టుకున్నాడు. గన్ గురి నేరుగా కింద పడి మూలుగుతూ ఉన్న రాహుల్ గుండెలకు పెట్టాడు. దామ్ 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 అంటూ గోడౌన్ మొత్తం దద్దరిల్లేలాగా 6 బుల్లెట్లు రాహుల్ గుండెల్లోకి దూసుకుపోయాయి. రాహుల్ శరీరం ఒక్కసారిగా పైకి లేచి కింద పడిపోయింది. వాడి కళ్ళు తెరిచే ఉన్నాయి, కానీ ఆ కళ్ళల్లో ఉన్న ప్రాణం పూర్తిగా అనంతవాయుల్లో కలిసిపోవడంతో పాటు ఇక్కడితో రాహుల్ కథ ముగిసింది. రాహుల్ గుండెల్లో నుంచి రక్తం చిమ్ముతూ వాడి ప్రాణాలు విడవడం చూసి అంతవరకు సైలెంట్గా ఉన్న హరిణి గుండె పగిలిపోయినట్టు అయిపోయింది. ఎంత రాక్షసుడైనా, సైకో అయినా తను మనస్ఫూర్తిగా ప్రేమించినవాడు తన కళ్ళ ముందే శవమై పడి ఉండేసరికి హరిణి షాక్ నుండి తేరుకోలేకపోయింది. రాహుల్ అంటూ పిచ్చిదానిలాగా అరుస్తూ ఏడుస్తూ రాహుల్ శవం ముందే మోకాళ్ళ మీద కుప్ప కూలిపోయింది. వాడి రక్తహీనమైన చేతులను తన చేతుల్లోకి తీసుకుని గుండెలకి హత్తుకుంటూ, రాహుల్లే నన్ను వదిలేసి వెళ్ళిపోవద్దులే, ప్లీజ్ రాహుల్, ఐ లవ్ యూ అంటూ గుండెలు పగిలేలాగా ఏడుస్తుంది. రితిక జీవితాన్ని బుగ్గిపాలు చేసిన రాహుల్ శవం మీద పడి హరిని అలా ఏడవడం చూసేసరికి ఆద్య ఒంట్లోని రక్తం ఒక్కసారిగా మరిగిపోయింది. రితిక సంధ్యాల జీవితాలతో ఆడుకుంటున్న వీళ్ళిద్దరి డ్రామా చూసి ఆద్యకి పిచ్చెక్కిపోయింది.
ఆద్య ఒక్క అడుగులో ముందుకు వచ్చి ఏడుస్తూ ఉన్న హరిణి జుట్టుని తన చేత్తో ఎంత గట్టిగా పట్టుకుందంటే ఆ దెబ్బకి హరిణి తల వెనక్కి వాలిపోయింది. లేవెళ్ళే, లేచి నిల్చుకో దెయ్యం అంటూ ఆద్య హరిణి జుట్టు పట్టుకొని ఒక్క ఊదుటిన పైకి లేపింది. ఆ ఆద్య వదులు, ఇట్స్ పెయినింగ్, ప్లీజ్ వదులు అంటూ హరిణి నొప్పితో అరుస్తూ ఉన్న ఆద్య అస్సలు వదలట్లేదు. హరిణి ముఖాన్ని తన ముఖానికి దగ్గరగా తీసుకుని వచ్చి కళ్ళల్లో నిప్పులు చెరుగుతూ, ఏంటి నీ మొగుడు చచ్చిపోయాడని బాధగా ఉందా? మరి ఆ రోజు నీ కళ్ళ ముందే అమాయకురాలైన రితికాని వాడి ఫ్రెండ్స్ పశువులాగా పీక్కు తింటూ ఉంటే నీకు బాధ అనిపించలేదా? నీ మనసు చచ్చిపోయిందా? నువ్వు కూడా ఒక ఆడదానివే కదా. చెప్పు హరిణి, ఒక ఆడపిల్ల జీవితం నాశనమైపోతూ ఉంటే చూసి రాక్షసానందం పొందావు కదా, ఇప్పుడు ఏడుస్తున్నావా? నీ ఏడుపులో ఎంత డ్రామా ఉందో నాకు తెలుసు అంటూ ఆద్య హరిణి చంప మీద ఫాట్మంటూ ఒక్కటి పీకుతుంది. ఆ దెబ్బకి హరిణి కింద పడిపోతుంటే మళ్ళీ చుట్టు పట్టుకొని పైకి లేపి గోడకేసి బలంగా తోస్తూ, ఇంకా నీ వెనక ఉన్న నిజాలేంటో నాకు తెలియదు అనుకుంటున్నావా? సింగపూర్ క్లయింట్స్ పేరుతో జైతో అబద్ధాలు చెప్పించింది, రెస్టారెంట్కి రప్పించింది నువ్వే కదా. మా మధ్య గొడవలు పెట్టి జైని నన్ను విడదీయాలని చూసావు. రాహుల్ గాడి పాపాలన్నిటికీ వెనక ఉండి నడిపించిన శకునివి నువ్వే కదా అంటూ ఆద్య హరిణి గొంతుని తన చేత్తో గట్టిగా నొక్కిపట్టి గోడకి అదిమి పెట్టింది. హరిణికి ఊపిరాడక కళ్ళు తేలేస్తూ, ఆద్య ప్లీజ్ చచ్చిపోతా వదులు అని కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఉంటుంది. కానీ ఆద్య కళ్ళలో దయ అనేదే లేదు. ఒక ఆడపిల్లకి ద్రోహం చేసిన హరిణిని ముక్కలు ముక్కలుగా నరికేసినా తప్పులేదు అన్నంత కోపంతో ఆద్య హరిణిని టార్చర్ పెడుతుంది. ఆద్య చేతి పట్టులో హరిణి ఊపిరాడక కళ్ళు తేలేస్తూ ప్రాణాలు పోయే స్టేజ్కి వచ్చేసింది. ఆమె ముఖం రంగు మారిపోవడం చూసి అక్కడున్న వాళ్ళంతా కంగారు పడ్డారు. హరిణి ప్రాణం నిజంగానే పోయేలా ఉండేసరికి రుద్ర ఒక్క ఊదికను ముందుకొచ్చి ఆద్య చేతులను హరిణి గొంతు మీద నుండి బలంగా వెనక్కి లాగాడు. ఆద్య ఆగు, దీన్ని కొట్టి నీ చేతుల్ని మలినం అంటించుకోకు అంటూ రుద్ర ఆద్యను గట్టిగా పట్టుకుని వెనక్కి లాగడంతో హరిణి గొంతు పట్టుకుని కింద పడి గట్టిగా దగ్గుతూ ఊపిరి పీల్చుకుంటుంది. సరిగ్గా అదే సమయంలో గోడౌన్ బయట సైరన్ శబ్దాలు వినిపిస్తున్నాయి. 4-5 పోలీస్ వెహికల్స్ వచ్చి ఆగడం, వాటిలో నుంచి పోలీసులు లోపలికి దూసుకు రావడం క్షణాలలో జరిగిపోయాయి. అందరికంటే ముందు స్టైలిష్గా గన్ పట్టుకొని ఎంట్రీ ఇచ్చాడు ఏసీపీ విక్రమ్. వస్తూనే అక్కడ వాతావరణాన్ని కింద పడి ఉన్న రాహుల్ శవాన్ని ఒక లుక్ వేశాడు. విక్రమ్ మరెవరో కాదు, జైకి చాలా క్లోజ్ అండ్ బెస్ట్ ఫ్రెండ్. విక్రమ్ రావడం చూడగానే పోలీసులు కింద పడి మూలుగుతూ ఉన్న రౌడీలను అలాగే భయంతో వణికిపోతూ ఉన్న హరిణిని చుట్టుముట్టారు. అరెస్ట్ హర్ అని విక్రమ్ ఆర్డర్ వేయగానే లేడీ కానిస్టేబుల్ హరిణిని బలవంతంగా పైకి లేపి చేతులకి హ్యాండ్ కప్స్ వేశారు. విక్రమ్ మెల్లగా జై దగ్గరికి నడుచుకుంటూ వచ్చి అతని భుజం మీద చేయి వేశాడు. బానే ఉతికేశావు జై, అయినా వీడికి చావు కూడా చాలా చిన్నది అంటూ రాహుల్ శవాన్ని చూసి నెమ్మదిగా చెప్తాడు. విక్కీ, రాహుల్ డెత్ గురించిన మ్యాటర్ బయటికి రాకూడదు. మీడియాకి తెలిస్తే అనవసరమైన లీగల్ ఇష్యూస్ అవుతాయి. ముఖ్యంగా రితికా ఆద్యాల పేర్లు ఎక్కడా రాకూడదు అన్నాడు జై చాలా సీరియస్గా. దానికి విక్రమ్ నవ్వి, నువ్వేం టెన్షన్ పడకు జై, వీడు పోలీస్ ఎన్కౌంటర్లో చచ్చిపోయాడు అని రికార్డ్ క్రియేట్ చేద్దాం. ఇక్కడున్న రౌడీలందరినీ మన వాళ్ళు లోపల వేస్తారు. ఇక్కడ ఒక్క ఎవిడెన్స్ కూడా లేకుండా, ఏమీ మిగలకుండా నేను క్లియర్ చేస్తాను. నువ్వు హ్యాపీగా వాళ్ళని తీసుకుని ఇంటికి వెళ్ళు అంటూ జైకి ధైర్యం చెప్పి అక్కడ కానిస్టేబుల్కి రాహుల్ శవాన్ని రౌడీలను క్లియర్ చేయమని సైగ చేస్తాడు. లేడీ కానిస్టేబుల్ హరిణిని గోడం బయటకు లాక్కెళ్తూ ఉండగా హరిణి ఒక్కసారిగా వెనక్కి తిరిగి జై ఆద్యాల వైపు కోపంగా ఊగిపోతూ చూస్తుంది. తన కళ్ళ ముందే రాహుల్ చనిపోవడం, తను జైలుకి వెళ్లాల్సి రావడం తను తట్టుకోలేకపోయింది. కానిస్టేబుల్ లాగుతూ ఉన్న కదలకుండా ఆద్య జైల వైపు వేలు పెట్టి చూపిస్తూ, నా రాహుల్ని చంపి నా అన్నయ్యను కిడ్నాప్ చేసి నా డాడ్ని జైల్లో ఉండేలాగా చేసిన మిమ్మల్ని నేను అంత ఈజీగా వదిలిపెట్టను. రాసి పెట్టుకోండి, మిమ్మల్ని నాశనం చేయకపోతే నా పేరు హరిణినే కాదు, మిమ్మల్ని ఎవ్వరిని ప్రాణాలతో ఉంచను అంటూ పిచ్చిదానిలాగా అరుస్తూ, నేను ఎలా వస్తాను, ఏ రూపంలో వస్తానో వెయిట్ చేస్తూ ఉండండి అని అరుస్తూ ఉన్న హరిణి పోలీసులు బలవంతంగా వెహికల్లోకి నెట్టేస్తే తీసుకెళ్లిపోయారు. అలా హరిణి అరుపులు గోడౌన్ బయట దూరం వెళ్లే వరకు వినిపిస్తూనే ఉన్నాయి. హరిణి వెళ్లిన వైపే ఆద్య చేతులు కట్టుకుని రెక్లెస్గా చూస్తూ ఉండగా జై మాత్రం సైడ్ స్మైల్తో చూస్తూ ఉంటాడు. ఫైనల్లీ రాహుల్ చచ్చిపోయాడు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. హరిణి కూడా చచ్చిపోయింటే బాగుండో అనిపించింది. సరే, మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.